స్టేడియంలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా గుంటూరు నగర పాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, కూటమి నాయకులు పాల్గొన్నారు. గంగిరెద్దు ఆట పాటలతో, భోగి మంటలతో పల్లెటూరు సాంప్రదాయం ఉట్టిపడేలా సంబరాలు జరిగాయి. ఈ కార్యక్రమాన్ని ప్రజలు పెద్ద ఎత్తున తిలకించారు. मनसो मे अस्तु येनो मानिगां कथमच्चनाहं विश्वे देवासो अधिवोचगामि दैवी षडुर्वे नुरुणप्रणोद विश्वे देवास इह वीरयध्वं महास्महे దక్షిణాయనంలో భూమికి సూర్యుడికి దూరం పెరగడం వల్ల భూమిలో ఎక్కువగా చలికాలం ఎక్కువగా ఉంటుంది. విపరీతమైనటువంటి చలికాలం ఈ రోజున. ఈ సమయంలో భోగి మంటలు వేసి అలాగే ఖచ్చితంగా గడుపుకుంటారు. అలాగే భోగి అంటే ఆనందం, భోగభాగ్యాలు అంటారు, ఆనందం. ఈ సందర్భంగా తెలుగు ప్రజలు ఎక్కడున్నా కూడా వారి జీవితాల్లో ప్రతి క్షణం ఆనందమై రావాలని చెప్పి సందర్భంగా కోరుకుంటా ఉన్నాం. అలాగే సంస్కృతి సాంప్రదాయాలకి పుట్టిల్లు మన భారతదేశం.
ఈ యొక్క సంస్కృతి సాంప్రదాయాలని మనం ముందు తరాలకు అందించాలనే బాధ్యత మనందరిపై ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ముందుగా మీడియా మిత్రులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. అందరూ కూడా ఈ భోగి రోజు భోగ భాగ్యాలతో ఇల్లు మొత్తం కూడా చదువుకోవాలని కోరుకుంటున్నాము. ఈ ATS స్టేడియంలో అంగరంగ వైభవంగా ఈ రోజు భోగి పండుగను సెలబ్రేట్ చేసుకుంటున్నాము. గంగిరెద్దుల విన్యాసంతో కుటుంబ స్వాగతంలో ఈ రోజు పిల్లల రేగిపళ్ళతో భోగి పండుగ చేసుకుంటూ చాలా చక్కగా అద్భుతంగా భోగి పండుగని పురస్కరించుకొని భోగి పండుగ వేసుకొని అందరం కూడా ఆనందమయంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాము. మరి రేపు ఎల్లుండి సంక్రాంతి పండుగ, మరి అదేవిధంగా పనుల పండుగ కూడా ఇంతే అద్భుతంగా అందరం కలిసి సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు చెప్తూ సెలవు. థ్యాంక్ యూ సో మచ్. అందరూ ఒకసారి చాలా అద్భుతంగా అనేక రకాలైన కార్యక్రమాలు సాంప్రదాయ కార్యక్రమాలు అందరూ రోజు భోగి సందర్భంగా ఉదయాన్నే తీసుకొని అదేవిధంగా అన్ని రకాలైన సాంప్రదాయ అన్నీ కూడా ఎన్నో రకాలైన ఏర్పాట్లు చేశారు. వాటన్నిటిని సందర్శించి ఆటపాటలతో అనేక రకాలైన కార్యక్రమాలతో ఎంతో ఉల్లాసంగా ఈ సంక్రాంతి సెలబ్రేట్ చేస్తున్నాము. అదేవిధంగా కొంతసేపట్లో స్టాల్స్ అంటే అనేక రకమైన సాంప్రదాయ వంటకాలతో ఈరోజు ఈ యొక్క స్టాల్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. సాయంత్రానికి ఇంకా వైభవంగా అందరూ కూడా ఇచ్చేసి సంక్రాంతి అద్భుతంగా సెలబ్రేట్ చేసుకోవాలి. పశ్చిమ